కంటి బొక్కన వస్తుంది, నాకు ఇక్కడ ఛాతీని వస్తుంది, నేను అస్తమా పేషెంట్, ఎక్స్రే తీరినది. మీరు పెట్టొద్దు, దానికి ఆల్రెడీ వాటర్ ఉన్నది, లిక్విడ్ ఉన్నది సార్. చూడురి పదన్ ఉన్నది దీని మీద, వస్తుంది కాదు పదన్ ఉన్నది. చూడురి ఆల్రెడీ ఒకళ్ళతో నూపించొచ్చి తీసుకొస్తారు. పొద్దునేమనైతే మీరేమన్నా వస్తారా? నాతోని మర్యాదగా ప్రవర్తించలేదు. నేను నన్ను కొట్టిర్రు, తిట్టిర్రు, దుర్భాషలు ఆడిర్రు. ఏమన్నా అంటే సార్ నేను చెప్పిన అక్కడ నా వెహికల్ ఆపిన పక్కకు తినడానికి వెళ్ళిన ఆర్డర్ ఇచ్చే లోపలనే వీడియో తీస్తున్నారు. గుర్తు తెలియని పోలీసు వీడియో తీస్తున్నాడు. నేను అడిగిన సార్ వీడియో ఎందుకు తీస్తున్నారు అంటే ఏమరా అలాగే ఏమన్నా అయితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, నన్ను దొరకబట్టి చేయడానికి లేదు. ఫస్ట్ నా బాడీ ఎగ్జామినేషన్ కావాలా, నాకు మేల్ డిఎంఓ నా బాడీ ఎగ్జామిన్ చేయాలా. దెబ్బలు ఉన్నాయి నా బాడీ మీద, ఛాతి మీద గుద్దుకుంటా తీసుకొచ్చారు. ఐఎమ్ సిపిఓడి పేషెంట్. రోగం వస్తే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటావు నువ్వు? తీసుకుంటావు ఇలా తీసుకుంటా నేను నీ మెడికల్ రిపోర్ట్ తీసుకురా. నేను ఎందుకు వస్తా? ఏమైంది బ్రదర్? ఏమైంది? బై సార్ నేను వసంత హోటల్కి తినడానికి వెళ్ళిన బై సార్. ఓకే, మీరు అడ్వకేటా? నేను అడ్వకేట్. ఎక్కడ? కామారెడ్డిలోనే. గుర్తు తెలియని ఒక పోలీస్ ఆయన, నాకు తెలియదు ఎవరో. వెహికల్ వీడియో తీసుకున్నారు వాళ్ళు. ఎందుకు తీసుకున్నారు సార్ అని నేను అడిగిన. ఎందుకు తీసుకున్నారు సార్ అని నేను అడిగితే ఇట్లా ప్యాంటు ముందేసి ఇట్లా తీసుకుపోయాడు, ఎత్తేసి కొట్టుకుంటా తీసుకొచ్చి ఈ నోట్లో పెడతారు. ఇదే దానికి ఆల్రెడీ లిక్విడ్ లాగా కారుతుంది. అంటే ఎవరు ఊపిరా, మరి వారు క్లీన్ చేయలేదా, లేకపోతే ఆల్రెడీ వాడేది పెట్టిరా నాకు తెలియదు. రకరకాల రోగాలు వస్తున్నాయి. ఏమైతుందో తెలుసులే, నా నోట్లో పెడతా అంటే సార్ ప్లీజ్ నేను పెట్టుకోను, నన్ను ఇబ్బంది పెట్టకండి, ఏమైనా ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ పంపించండి అని నేను చెప్పాను. అంటే మీకు హోటల్ దగ్గరకు వచ్చి కొట్టిరా రోడ్డు పైన? నేను హోటల్కి తినడానికి వెళ్ళినా సార్. నా బండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాకి యూనిఫామ్ లో ఉన్నారు, వాళ్ళు వీడియో తీస్తున్నారు. సార్ వీడియో ఎందుకు తీస్తున్నారు? పోలీసే కదా కాకి యూనిఫామ్ అంటే? వేరే వాళ్ళకి నాకు తెలియదు సార్. ఐ హావ్ సీన్ హిమ్ ఫ్రమ్ బిహైండ్. నాకు తెలియదు, నేను చూస్తే ఎందుకు తీస్తున్నారు సార్, వీడియో ఎందుకు తీస్తున్నారు సార్ అంటే దుర్భాషలు ఆడి నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చి నేను దాకా అసలు నేను చేసింది లేదు. నాకు గోల్డ్ బ్రేస్లెట్ పడిపోయింది, నా ఫోన్ గుంజుకున్నారు, అన్నీ చేసారు. చైన్ కూడా తెగే పరిస్థితికి వచ్చింది. నేను ఎవరో చెప్పుకోవాలి సార్. మీ పేరేంటండి? నా పేరు సంజిత్ గౌడ్ అండి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కాకుండా నన్ను తీసుకొచ్చి ఎత్తేసారు. ఏమన్నా అంటే అన్ని అడ్డమైన మాటలు, అన్ని ఏవేవో మాట్లాడుతున్నారు. అమ్మ నా బూతులు తెచ్చుకుంటా మొత్తం నన్ను ఇన్వాల్వ్ కొట్టుకుంటా తీసుకొచ్చి. అంటే కొట్టింది ఎవరు? ఎస్ఐయా లేదా కానిస్టేబుల్? డిఎస్పీ గారు కొట్టారు. వాళ్ళు ఎంబటి ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఆటే పెడితే మనకి ఎట్లన్నా దొరికిపోతుంది. వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు కొట్టినారు నన్ను. ఇది ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్న నాకే ఇట్లా జరుగుతుందంటే రేపు బైసా వస్తా నాకే మీరు ఏం చేస్తారు? క్యా కామ్ కర్తే आप ड्राइवर है? क्या ड्राइवर है? कार ड्राइवर है? అంబులెన్స్. ఇదైతే మీకు దాంట్లో ప్రాబ్లం ఉంది, వైరస్ ఉంది. మీకు బ్లడ్ శాంపిల్ తీస్తారు, శాంపిల్లో మీరు కోఆపరేట్ చేస్తారు. శాంపుల్ మారదని గ్యారెంటీ ఏంది సార్? శాంపుల్ మారదని గ్యారెంటీ ఏంది? శాంపుల్ మారదని గ్యారెంటీ ఏంది? నన్ను నిరికిచ్చి కావాలన్నా నిరికియాలని మీరు శాంపుల్ మార్చకపోతే ఏంది? బ్యాక్టీరియా ఉన్నది, దానికి కారుతుంది. లాయర్ ఏంటంటే ఇది ఉండిపోతారా? పోలీస్ ఎంత మీరే లాయర్, మీరు ఒక అడ్వకేట్ ఉండి మార్చారు సార్. మీరు వకీల్ సార్, మీరు ఒక వకీల్ గా ఉండి మీరు ఇట్లా తప్పుగా మాట్లాడద్దు. మీరు చేసిన వస్తువులు వాడండి. వకీల్ సార్ మీకు చేసేది నిరంజన్ ఉంటాయి కదా, నిరంతరం ఉంటాయి. అది కూడా స్టెరిలైజ్ చేయండి. ఎందుకంటే నేను అస్తమా పేషెంట్ని. నాకు కోవిడ్ అటాక్ అయితే మాత్రం మీరు అందరు బాధ్యులు అవుతారు. అమ్మ రేపు మీ మీద కూడా కేసు పడితే నేను ముందే చెప్తున్నాను.